క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అసలు ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? అండ్ ఈ క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఇంతకుముందు వచ్చి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయినా ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది టెస్టిస్లో కంటిన్యూస్గా ఉండటం వల్ల, ప్రోస్టేట్లో కంటిన్యూస్గా ఉండటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఆ ప్రోస్టేట్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. పెల్విక్ రీజన్లో పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ సమస్య. అయితే ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్లో రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అని అంటే, ఎవరిలో అయితే సెక్షువల్గా ఎక్కువ మందితో సెక్స్లో కలుస్తారో, 4-5 పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేస్తారో అటువంటి వాళ్ళలో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనేది కామన్గా ఉండే సెక్షువల్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కంట్రోల్ లేకపోయినా కూడా ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే సెమెన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొంతమందిలో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ప్రొటెక్షన్ లేకుండా కలవటంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండి ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోవటం వల్ల కూడా ఎక్కువగా ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లం. సో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో ఉండే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి కంటిన్యూస్గా టెస్టిస్ కింద, అంటే బీర్జాల కింద ఏదో అనీజీగా ఉండటము, గుంజుతున్నట్లు, ఎక్కువసేపు నుంచున్న పెయిన్ రావటము, లేకపోతే కంటిన్యూస్గా కొంత ఎండలో తిరిగినా, డీహైడ్రేట్ అవుతున్నా, లేకపోతే ఈ మసాలా ఫుడ్ లాంటిది, స్పైసీ ఫుడ్ లాంటిది తీసుకున్నా కూడా ఆ పెల్విక్ రీజన్లో, ప్రోస్టేట్ రీజన్లో పెయిన్ లాగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి, యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, షుగర్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది ఫస్ట్ క్లియర్గా చెక్ చేయించుకొని, అండ్ దాంతోపాటు సెక్షువల్గా వాళ్ళు ఎక్కువ మందితో కలుస్తున్నారా, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం అనేది చాలా కామన్గా జరిగింది. అండ్ ఇంకొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల కూడా ఆ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్కి వచ్చేసి దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది కామన్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్లో ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. ఈ యాంటీబయాటిక్స్ వల్ల వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకపోగా కంటిన్యూస్గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడుతున్నా కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అనంటే ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనంటే ESW ట్రీట్మెంట్. దాన్నే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ చేయించుకోవటం వల్ల ఏదైతే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి ప్రోస్టేట్కి బ్లడ్ సప్లై పెరిగి వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మా దగ్గర చాలామంది పేషెంట్స్ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లంతో చాలా హాస్పిటల్స్ తిరిగి ఈ పెయిన్తో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా క్లియర్ అవ్వక ఇబ్బంది పడేవాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ ESW ట్రీట్మెంట్ చేయించుకుంటా వాళ్ళ పెయిన్ తగ్గిపోయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతా సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. సో ఎవరిలో అయితే ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసులు ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాండి. మీకు ఎటువంటి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ప్రోస్టేట్లో ప్రాబ్లం ఉండి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.